ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానం, అది 46వ కీర్తన 7వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దివిని భూమిని సర్వ ప్రపంచములను ఏలుచున్నటువంటి ప్రభువులు వారు నిత్యము అనునిత్యము కూడా మనకు ఆయన మాత్రమే తోడై ఉన్నాడు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనకు తోడు రాదు, తోడై ఉండరు. అది ఈ లోకంలో వ్యక్తులను నమ్ముకున్న మరి వారు కొంతకాలం వరకే మనకు తోడుంటారు, మనతో కూడా నడుస్తారు. అదే మన ప్రభువుల వారు చివరి వరకు కూడా, మన మరణం వరకు కూడా మనకు తోడయండి మనము వెన్నంటూ నడిపించేవాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఏ దినం మనం హృదయములలో దాచుకొని హృదయంలోకి ఎత్తుకొని ఉంటామో ఖచ్చితంగా ఆయన కృప మనకు తోడయుండు, ఆయనే మనకు తోడయుండు నడిపిస్తాడు. మరి ఆ దేవుణ్ణి మనం నమ్మేవారుగా ఉన్నామా? మరి ఆ దేవుణ్ణి అమ్ముకునేవారుగా ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువు వారు మనకు తోడయుండి నిత్యము నిరంతరము కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. లేనట్లయితే ఈ దినమునైనా సరే ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీపించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటూ ఉన్నా. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక నూతనమైన దినమును మాకు పిలిచి నూతనమైన వాగ్దానం చేత నడిపించుటకు మీరు కృపగా మీ కృపను మా మీద ఉంచి, ఇదిగోనైనా మేము ఈ వాక్యంలో ధ్యానించే భాగ్యాన్ని మాకు మీరు ఇచ్చినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగోనైనా వాక్యానుసారమైన జీవితంలోకి నీ జీవనాలను నడిపించుకొని నాయన మాకు నిరంతరం మీరు తోడి ఉండాలని బ్రతిమలాడుకుంటున్నాం. ఆ రీతిగా ఛానల్ వీక్షించున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా వీక్షించున్నారే కానీ నాయన వినుట లేదు కనుక వినుటకు కావలసినటువంటి చెవులను వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, గ్రహించుటకు కావలసిన హృదయంలో వారికి దయచేయమని వేడుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.